సుగుణాల సిరి ఛానల్కి స్వాగతం. చూసారండి, ఇది గేదె వెన్న. దీన్ని ఎలా చేస్తాము అంటే పాలు తీసుకొచ్చుకొని కాచి బాగా కాయాలి. మన పాల ప్యాకెట్ లాగా కాయకూడదు. పాల ప్యాకెట్లో చాలా పౌడర్స్ అని అవని ఇవన్నీ వేసి ప్రిజర్వేటివ్ వేసి వాళ్ళు ఒకసారి నానా హంగామా చేసినాక వస్తారు. అవి వేడి పెట్టుకుని తాగితే చాలు. ఇవి అలా కాదు, డైరెక్ట్గా గేదె దగ్గర తెచ్చుకుంటాం కాబట్టి బాగా మరిగించాలి. 4-5 పొంగులు రానిచ్చి అట్టంత మందంగా బాగా మేగడ కట్టేలాగా ఉంచేసి ఇక ఆ పాలు కదపకుండా దానిలో తోడు పెట్టేసి తోడుకున్నాక పెరిగవిద్ది కదా, దాని మీద మేగడంతా తీసేసి ఓ పక్కన పెట్టుకొని, ఇప్పుడు ఫ్రిడ్జ్లు ఉన్నాయి కాబట్టి ఒక వారం రోజులు పక్కన పెట్టేసుకొని మేగడని మజ్జిగ చేసినాక వచ్చిన వెన్న ఇది. ఎంత మంచి సువాసన అంటే ఈ బజారు చివరదాకా వచ్చిద్దనమాట. మనం నెయ్యి కాచామంటే. నెయ్యి కాచినాక కొంతమంది బెల్లం వేస్తారు నిలవటానికి, కొంతమంది జీలకర్ర వేస్తారు, కొంతమంది కరివేపాకు వేస్తారు. నేను మాత్రం తులసమ్మని వేస్తాను. ఎందుకంటే ఆరోగ్యం, కళ్ళు బాగా కనిపిస్తాయి. కరివేపాకు కూడా మంచిది, తమలపాకు కూడా మంచిది, కానీ తులసినే వేస్తాను నేను మాత్రం. ఇలాగా మనకి చాలా రోజులు నిలవ ఉండాలంటే కనీసం వెన్న తీసినాక 7-8 సార్లు కడిగి మంచిగా కాచుకోవాలి. దీనిలో మజ్జిగ ఉంటాయి కదా, మజ్జిగలో నుంచి తీసాక ఇలా తెల్లగా ఇలా వస్తాయి అన్నమాట. ఈ వాటర్ అంతా తెల్లగా అయిపోయి మళ్ళా మనం వెన్న వేసినా కూడా ప్లెయిన్ వాటర్, మనం నీళ్లు ఎలా పడతామో అంతే ప్లెయిన్ వాటర్గా ఉన్నంతసేపు కడిగేసి పొయ్యి మీద పెట్టుకొని చక్కగా కాయాలి. చివరికి నురగా వచ్చే స్టేజ్లో కొంచెం అంత మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా కరివేపాకు వేసుకుంటారో, లేదనంటే తులసాకు వేసుకుంటారో, లేదంటే మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళు చెప్పినట్టుగా ఏం వేసుకుంటారో వేసుకొని దాన్ని అలా పొయ్యి ఆపేస్తే ఆ వేడికే ఎర్రగా వచ్చిద్ది అన్నమాట. ఈ అడుగున గోదావరి కూడా చాలా బాగా టేస్ట్గా ఉండిద్ది. ఎందుకు అంత టేస్ట్గా ఉండిద్ది అంటే నెయ్యి ఎక్కడైనా దొరికిద్ది, కానీ పాలు తోడు పెట్టి పెరుగు మీద వచ్చే మేగడని మజ్జిగలాగా చేసి తీసే నెయ్యి ఇప్పుడు ఎక్కడ దొరకట్లేదు. కాబట్టి దీనికి ఇంత స్పెషల్ అన్నమాట. మీకు కూడా కావాలంటే అందుబాటులోకి వచ్చిందండి గేదె నెయ్యి. ఇదైతే మాత్రం గేదె నెయ్యి. ఇలాగా గేదె నెయ్యి అయితే వెంటనే లేకపోయినా సరే కొన్ని రోజులు టైం తీసుకొని చేస్తాను, కానీ ఆవు నెయ్యి అయితే మాత్రం చాలా టైం పడుతుంది. ఎందుకంటే అది చాలా తక్కువ క్వాంటిటీ వచ్చింది, ఒక చీర పొరలాగా వచ్చింది కాబట్టి దాన్ని కొంచెం స్టోర్ చేసి చేయటం లేటే అవుద్ది. మీకు ఆవు నెయ్యి మీకు గేదె నెయ్యి కావాలంటే అందుబాటులో ఉంటుంది. ఒకవేళ మీకు ఇళ్లల్లో ఉంటే మీరు ఇలా తయారు చేసుకోండి. చాలా బాగా మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు, కమ్మటి సువాసన వచ్చింది. నెయ్యి అంతా కాచేటప్పుడు నేను తులసాకు వేసేటప్పుడు మరలా చూపిస్తాను. ఇదిగండి, ఇలా కాగుతున్న టైంలోనే ఇలా నురుగొస్తుంది కదా, అప్పుడు తులసాకులు వేయాలి. ఆల్రెడీ వేసేసాను, ఇక పొయ్యి ఆపేసాను. ఈ గిన్నె వేడితోనే ఇది మొత్తం మంచిగా మనకి ఎంత వరకు కావాలో అంతవరకు మంచిగా వచ్చేసిద్ది. చాలా మంచి సువాసనతో చాలా బాగా వచ్చిద్ది అన్నమాట. ఇలాగా వెన్న కాసుకోవాలి. నేను ఒకసారి చెప్పాను ఆల్రెడీ, ఇది థైరాయిడ్ మెడిసిన్ వాడేదానికి కానీ ఏదైనా మెడిసిన్స్ వాడేదానికి ఆవు నెయ్యి దొరకకపోతే ఇలాగా పెరుగు మీద మేగడ తీసి పాలు కాచి తోడుపెట్టి ఆ మేగడ తీసి దాన్ని మజ్జిగ చేసి దాని నుంచి తెచ్చే గేదె నెయ్యి అయితే మా దగ్గర దొరుకుతుంది, అవైలబుల్గా ఉంటుంది. అయితే టైం పట్టుద్ది. మీరు ఆర్డర్ పెట్టుకున్నాక నేను చేసి పంపించాలి కాబట్టి, ఒక రోజంతా కాచేసి చల్లగైనాక రేపటికి పెట్టాలి కాబట్టి అలాగా. ఇవన్నీ నేను తులసాకులు వేసాను. ఇప్పుడు ఇంకా వద్దాగా పడేయొద్దు, తినాలి. నెయ్యి అంతా మొత్తం ఫిల్టర్ చేసుకున్నాక తినేసేయాలి. చూడండి ఎంత స్వచ్ఛమైన నెయ్యి. ఇలా మీకు కూడా అవకాశం ఉంటే ఇలా కాచుకోండి, బాగుంటుంది. అవకాశం లేని వాళ్ళకి నేను ప్రొవైడ్ చేస్తాను.